గగని అలగల లాడగని ఆరా. This call is now being recorded. ఆరాను నీయటు బొంగెను అలగల లాడగని ఆరాను నీయటు బొంగెను అలగల లాడగని చెలువు మేరగను మరి జుని చెలువు మేరగను మరి చుని మదమణ చేవేళ చెలువు మేరగను మరి చుని మదమణ చేవేళ నలగలడగని ఆరాణి ఎటు బొంగెను అలగల లాడగని ముని కను సైగదెలసి శివ ధనువును విరిచే సమయమున ముని కను సైగదెలసి శివ ధనువును విరిచే సమయమున చాగరాజనుదుని మోమున రంజిల్లో నలగలలాడగని నారాయణుని ఎడు బొంగెను అలగల లాడగని ధన్యవాదాలు. ఇంకొకటి పాడు. బ్రోచే వర వరే రఘుపతే బ్రోచే వర వరే నేను విన బ్రోచే వర వరే శ్రీరామన నరుణ బ్రోచే వర వరే సకల లోక నాయక బ్రోచే వర వరే నరవరని సరి బ్రోచే వర వరే దేవేంద్రాదులు మెచ్చుట కులంగదయతో దానము సంగిచద దేవేంద్రాదులు మెచ్చుట కులంగదయతో దానము సంగిచద బ్రోచే వర వరే వాలినొక కోలనేసి రవి బాలుని రాజుని గామించి చూచి బ్రోచే వర వరే ముని జవము చూడ వెంట చని కలమారి జాదుల హదంబు చేసి బ్రోచే వర వరే భవద్ది తరుణోపాయమునేరని జాగరాజుని కరంబిడి భవద్ది తరుణోపాయమునేరని జాగరాజుని కరంబిడి బ్రోచే వర వరే రఘుపతే బ్రోచే వర వరే శోభిల్లు సప్త స్వర శోభిల్లు సప్త స్వర శోభిల్లు సప్త స్వర శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర నాభి హృద్గంధరసన నాభి హృద్గంధ
నాభిరుద్గంధరసన నాభిరుద్గంధరసన సాధులయందు శోభిల్లు సరజుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర ధరరు సమాదులలో వరగాయద్రే హృదయమున ధరరు సమాదులలో వరగాయద్రే హృదయమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున శోభజాగరాజునియడ శోభిల్లు సదార సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర ధన్యవాదాలు. మీ పెద్దమ్మని అడుగు, యూ ఫిక్స్ వన్ డే ప్రోగ్రామ్, ఐ విల్ గివ్ యూ. హౌ మచ్ టైమ్ యూ నీడెడ్ ఐ కెన్ గివ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సరే సార్. ఐ భారతి. సాయిరామ్ గురుగారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ పూజ్య గురుదేవుల దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీమతి పద్మా బయ్యన గారికి, శ్రీ పార్థసారథి గారికి కూడా నా కృతజ్ఞతలు. ఈ సత్యం శివం సుందరం 2వ భాగంలో కూడా నాకు అవకాశం కల్పించిన గురువు గారికి, సాయి స్వరూపులైన ఈ సంస్థ సభ్యులందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. సాయిరామ్. నిన్నను లలిత పాలేశ్వరి గారు చెప్పినది కొంచెం మనం ఒకసారి చదువుకుందాము. సాయిరామ్. ప్రశ్న: స్వామీజీ, మత గ్రంథములలో భగవత్ సాక్షాత్కార సిద్ధికి భక్తి జ్ఞానములు ప్రధానములని చెప్పబడి ఉన్నవి. కర్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధ్యాత్మిక రంగంలో కర్మకు ఎట్టి స్థానము కలదు? ప్రశ్న. ఉత్తరము: భగవద్గీతలో కర్మకే ప్రధాన స్థానము శ్రీకృష్ణ భగవానుడిచ్చి ఉన్నాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞాన యోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం. వేదములలో కామ్యకర్మలు చెప్పబడి ఉన్నవి. కామ్యకర్మలు త్యాజ్యములనియు ఫలమును కోరిన భగవత్ ప్రీతి కొరకు కర్మలు చేసిన అట్టి కర్మలు నిష్కామ కర్మలగును. ఇట్టి నిష్కామ కర్మలను ఆచరించుట వలననే భగవద్ అనుగ్రహము కలిగి జ్ఞానోదయమగునని శ్రీకృష్ణుడు బోధించి ఉన్నాడు. ఇందువలన కర్మకు ప్రధాన స్థానం ఇవ్వలేదనుట పొరపాటు. కర్మ, భక్తి, జ్ఞానములు మూడును అవసరములే. కర్మ వలన మలదోషమును, ఉపాసన లేక భక్తి విక్షేప దోషమును, జ్ఞానము వలన ఆవరణ దోషమును నశింపచేసిన ఎడల స్థూల సూక్ష్మ కారణ దేహములను మల విక్షేపావరణాదుల చేత నావరించి ఉండిన అవిద్య లేక అజ్ఞానము పూర్తిగా నివృత్తియగును. వెంటనే ఆత్మస్వరూప జ్ఞాన భాస్కరుడు స్వయం ప్రకాశముతో వెలుగుచుండును. ఇయదియే మానవ జీవిత లక్ష్యము. కర్మ, భక్తి, జ్ఞానములు బ్రహ్మ ప్రాప్తి పరంపరా సాధనములు. అవశ్యముగా అనుష్ఠింపదగినది. జ్ఞానము సాధనమును ఫలమును కూడా. అందువలననే జ్ఞాన దేవతు కైవల్యం అని సిద్ధాంతము. కర్మ పుష్పము వంటిది. ఉపాసన లేక భక్తి ప్రపత్తి కాయ వంటిది. జ్ఞానము పక్వ ఫలము వంటిది. కావున కర్మ, భక్తి, జ్ఞానములు
వేరైనవి కావు. మూడును ఆనంద ప్రాప్త్యను సౌధమునకు మెట్ల వంటివి. ఈ పూర్ణ యోగము వలననే ఆత్మ సాక్షాత్కారము సిద్ధించును. భారతి, సాయిరామ్ గురువు గారు. దీని ముందు ప్రశ్న కూడా చదవాలి, చదవలేదు ఆవిడ. సాయిరామ్. అది కూడా కంటిన్యూ చేయండి. సరే. ముందు ప్రశ్న గురుగారు. స్వామీజీ, అత్యాశయు అహంకారమును చెడ్డవనియు ప్రేమయే ఆనందమును చేకూర్చునని మాకు తెలియను, కానీ మా విశ్వాసముల ప్రకారము నడుచుకొనుటకు మాకు సాధ్యము కానున్నది. జనామి ధర్మం నచమే ప్రవృత్తి, జానమ్య ధర్మం నచమే నివృత్తి అన్నట్లు మా స్థితి ఉన్నది. అది ప్రశ్న. ఉత్తరము: మీ విశ్వాసములు దృఢముగా లేవని మీ మాటలను బట్టియే తెలియచున్నది. ఏది ధర్మము మీరే నిశ్చయింపలేక ఉన్నారు. మీకు దృఢ విశ్వాసం లేక మాటలాడుచున్నారు. మీ యందున్నది సర్పమని మీరు దృఢముగా గ్రహించిన ఎడల 10 మంది చేరి మిమ్ముల నా సర్పము వైపుకు నెట్టినను ఒక్క అడుగైనను కదలరు కదా. తప్పు అని మీకు దృఢముగా తెలిసినప్పుడు ఆ తప్పును మీరెందుకు చేయుచున్నారో తెలియనా? మీకు ఆ కార్యము పూర్తిగా తప్పు అని విశ్వాసము కలుగనందువలననే ఆ తప్పు మరల భయంకర ఫలితములు మీకు కలుగునని తోచనందుననే కావున విశ్వాసమును వృద్ధి చేసుకొనుడు. దృఢముగను నిశ్చలముగను మీ విశ్వాసములుండునట్లు ప్రయత్నింపుడు. సాధు సత్పురుషుల సంగతి నుండి సద్గుణములు సంపాదించుకొనుడి. ప్రశ్న: స్వామీజీ, మత గ్రంథములలో భగవత్ సాక్షాత్కార సిద్ధికి భక్తి జ్ఞానములు ప్రధానములని చెప్పబడి ఉన్నవి. కర్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధ్యాత్మిక రంగములో కర్మకు ఎట్టి స్థానం కలదు? ఉత్తరము: భగవద్గీతలో కర్మకే ప్రధాన స్థానము శ్రీకృష్ణుడు భగవానుడిచ్చి ఉన్నాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురాప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం. వేదములలో కామ్యకర్మలు చెప్పబడి ఉన్నవి. కామ్యకర్మలు త్యాజ్యములని అనియు ఫలమును కోరక భగవత్ ప్రీతి కొరకు కర్మలు చేసిన అట్టి కర్మలు నిష్కామ కర్మలను. ఇట్టి నిష్కామ కర్మలను ఆచరించుట వలననే భగవద్ అనుగ్రహము కలిగి జ్ఞానోదయమగునని శ్రీకృష్ణుడు బోధించి ఉన్నాడు. ఇందువలన కర్మకు ప్రధాన స్థానం ఇవ్వలేదంట పొరపాటు. కర్మ భక్తి జ్ఞానములు మూడును అవసరములే. కర్మ వలన మలదోషమును, ఉపాసన లేక భక్తి విక్షేప దోషమును, జ్ఞానము వలన ఆవరణ దోషమును నశింపజేసిన ఎడల స్థూల సూక్ష్మ కారణ దేహములను మల విక్షేపావరణాదుల చేత ఆవరించి ఉండిన ఆ అవిద్య లేక అజ్ఞానము పూర్తిగా నివృత్తి యగును. వెంటనే ఆత్మస్వరూప జ్ఞాన భాస్కరుడు స్వయం ప్రకాశంతో వెలుగుచుండును. ఇయదియే మానవ జీవిత లక్ష్యము. కర్మ భక్తి జ్ఞానములు బ్రహ్మప్రాప్తి పరంపరా సాధనములు. అవశ్యముగా అనుష్ఠింపదగినవి. జ్ఞానము సాధనమును ఫలమును కూడా. అందువలననే జ్ఞాన దేవతలు కైవల్యం అని సిద్ధాంతం. కర్మ పుష్పము వంటిది. ఉపాసన లేక భక్తి ప్రవృత్తి కాయ వంటిది. జ్ఞానము పక్వ ఫలము వంటిది. కావున కర్మ భక్తి జ్ఞానములు వేరైనవి కావు. మూడును ఆనంద ప్రాప్త్యను సౌధమునకు మెట్ల వంటివి. ఈ పూర్ణ యోగము వలననే ఆత్మ సాక్షాత్కారము సిద్ధించును. ప్రశ్న: స్వామీజీ, మీరు మహిమలను చూపుచున్నారు. ఈ ఉద్దేశమేమి? ప్రకృతి చట్టములను ఉల్లంఘింపవచ్చునను విషయము ప్రజలకు తెలియటం మంచిదా? ఉత్తరం: లేదు, నేను మహిమలను ప్రదర్శించుటలేదు. యోగము ద్వారా సిద్ధులను సంపాదించి కొందరు ప్రదర్శించుచుందురు. పేరు ప్రతిష్టలను ద్రవ్యార్జనమును అట్టివారి లక్ష్యముగా నుండును.
నా విషయమున మహిమలని సిద్ధులని మీరు తలంచునది కేవలం నా దైవశక్తికి నిదర్శనములే. యోగము ద్వారా నేను వానిని సంపాదించినదియూ లేదు. నా దివ్యత్వ ప్రకటనకు అట్టి సిద్ధులను ప్రదర్శించుటయు కాదు. సిద్ధులను గమనించుట కంటే నా ఇతర విషయములకు ఎక్కువ గమనింపుడు. బిడ్డలు కళాశాలల నుండి సెలవులకు గృహమును కేటించి తిరిగి పోవునప్పుడు తల్లి బిడ్డల కొరకు నావిధ రుచి పదార్థములను తయారు చేసి పెట్టుట తన మాతృప్రేమ తెలుపుటకే గాని ఇతర ఉద్దేశములతో కాదు కదా. అట్లే నన్ను చేరు నా వారిని భగవన్ముఖులుగా చేయుటకే ప్రేమతో ఇట్టి దైవశక్తికి సంబంధించిన మహిమలను చూపి వారిని దైవ భక్తులుగా తయారు చేయుదును. అది నా స్వభావము. నా ప్రేమానుగ్రహములను కనబరుచు విధానము. ప్రశ్న: స్వామీజీ, ఈ ప్రశ్న వేయుచున్నందుకు నన్ను క్షమింపుడు. పూర్వకర్మ దుష్ఫలితములను మానవుడు అనుభవింపక తప్పనప్పుడు ఈ భజన ప్రార్థనల వలన ప్రయోజనమేమి? ఉత్తరము: నీవు చెప్పినట్లే కర్మఫలములు అనుభవించక తప్పదు. పూర్వ జన్మములో చేసిన గొప్ప కర్మల ఫలితములు ఈ జన్మములో అనుభవించవలసి ఉండును. ప్రతి చిన్న కర్మ ఫలము అనుభవించవలసి ఉండును. పశ్చాత్తాపము వలనను సత్ప్రవర్తనము వలనను కొంతవరకు పాప పరిహారమగును. అన్నిటికంటే భగవద్ అనుగ్రహము సర్వశక్తిమంతము. భగవంతుడు సంకల్పించిన కర్మ బంధమును త్రోసిపుచ్చగలడు. కొన్ని యోషధములకు కాల ప్రమాణ ఏర్పరచుబడి ఉండును. ఆ తేదీ దాటిన పిమ్మట ఆ ఔషధము పని చేయుదనుట డాక్టర్లకు తెలిసిన విషయమే. ఇట్లే కర్మ ఫలానుభవము కూడా కాలాతీతమైనప్పుడు సీసాలోని ఔషధము వలె నిరుపయోగమగును, అనగా ఫలింపదు. ఒకవేళ కర్మానుభవం తప్పదను సిద్ధాంతము ప్రకారము చూచినను పైకమిచ్చి శస్త్రచికిత్స చేయనప్పుడు శరీరం నాకు బాధ కలుగుచుండినను వ్యక్తికి బాధ తెలియకుండిన విధముగా భగవద్ అనుగ్రహమును పూర్ణముగా పొందిన భక్తుని శరీరము ప్రారబ్ధ కర్మ ఫలితములకు గురి అగుచుండినను భక్తునికి అంటే ఆత్మకు బాధ తెలియకుండును. కావున భగవద్ అనుగ్రహ సంపాదనమునకై సమబుద్ధి కలుగుటకై దైవ భజన ప్రార్థనలను తప్పక చేయవలెను. ప్రశ్న: స్వామీజీ, హిందూ మత ముఖ్య ధర్మములు ఏవి? ఉత్తరం: ముఖ్య ధర్మం ఒక్కదానిని వివరించెదా. తాను ఉద్ధరించుకొనుటకును పతనమును నొందించుకొనుటకును బాధ్యత మానవున్నదే. తాను ఎట్టి కర్మమును నర్చునో అట్టి ఫలము అనుభవించవలసినదే. అజ్ఞానము చేత పాపకర్మలు ఆచరించినను పశ్చాత్తాపము చేత పాప పరిహారమునకై దేవుని ప్రార్థించి అనుగ్రహము సంపాదించవలసిన బాధ్యత మానవునిదే. కావున ధర్మ సంస్థాపనకు శిష్ట రక్షణమునకును భగవంతుడు మానవ రూపమున అవతరించుననియు భగవంతుని భక్తి జ్ఞానముల ద్వారా ఈ జన్మమునందే సాక్షాత్కరింపవచ్చుననియు విశ్వసింతురు. భక్తి జ్ఞానముల ద్వారా ఈ జన్మము నందే సాక్షాత్కరింప చేసుకుని కొనవచ్చుననియు విశ్వసింతురు. భక్తి జ్ఞానముల ద్వారా చిత్తశుద్ధి ద్వారా భగవత్ సాక్షాత్కారమును పొంది శాశ్వత సుఖశాంతుల అంటే ఆత్మస్వరూపము పొందునని హిందువుల మత విశ్వాసం. ప్రశ్న: స్వామీజీ, చిత్తశుద్ధి ఎట్లు కలుగును? ఉత్తరము: ఈ చేతిగుడ్డ వంటిదే మనస్సు. ఈ చేతిగుడ్డలో పొడుగు పేకలుగా దారములున్నవి. ఇట్లు దారముల అల్లికయే చేతిగుడ్డ రూపమునకు కారణము. దారములు విడదీసిన చేతిగుడ్డ రూపం ఉండదు కదా. ఇట్లే కోరికలు అనేకము చేరి మనోరూపమును పొందును. కోరికలను నశింపచేసిన మనోరూపము ఉండదు. ఈ కోరికలు లేకుండా చేయుటకై వైరాగ్య లేక అసంగ సాధన అని ఋషులు ఉపదేశించిరి.
కోరికలు లేని స్థితికే మనోనాశమనియు చిత్తశుద్ధి అనియు చెప్పుదురు. విషయములతో సంగము అంటే కూడిక వలన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను అరిషడ్వర్గమును వృద్ధి నందును. ఇందువలన ప్రజ్ఞ అంటే బుద్ధి నశించి ఆత్మ శివతత్వము నుండి జీవత్వము పశుత్వము మొదలగు అధోగతులకు దిగజారును. సత్కర్మ భక్తి జ్ఞానముల ద్వారా ఊర్ధ్వముఖమై సర్వదోష నాశనమైన వెంటనే స్వయం ప్రకాశముతో ఆత్మ సాక్షాత్కారమును అంటే స్వరూపానుభూతిని పొందును. ప్రశ్న: స్వామీజీ, ద్వేషము అనుమానము మనస్సు నుండి తొలగించుటెట్లు? హృదయంలో పూర్తిగా నాటుకొని ఉన్నవే. ఉత్తరము: ద్వేషము అనుమానము దౌర్బల్యమునకు చిహ్నములు. ధీరుడవు కమ్ము. ద్వేషమునకు అనుమానమునకును మనస్సున తావుండదు. పిరికివారే ద్వేషమును పొందుదురు. ద్వేషము అహంకార దురాశలకు చిహ్నము. వైరాగ్య వృద్ధి పొందిన ధైర్యము స్వతంత్రత వృద్ధి నొందగలవు. దౌర్బల్యం నశించి ధీరుడవయ్యదవు. ప్రశ్న: స్వామీజీ, అహింసా పద్ధతి వైరభావమును జయించగలదా? ఉత్తరము: తప్పక జయింపగలదు. నీకు మాత్రం ఈ అచంచల విశ్వాసముండవలయను. సమయ సందర్భానుకూలముగా అహింసా పద్ధతిని సరిపెట్టుకొనుటకు దిగజారుకుంటివేని తప్పక జయింతు. ప్రశ్న: స్వామీజీ, గొప్ప అహింసా బోధకుని ఆయన జన్మించిన దేశంలోనే ప్రజలు అతనిని ఇంతలోనే మరచుటకు కారణమేమి? ఉత్తరము: ఆ విషయం నీకెట్లు తెలియను? అనవసరంగా ఇతరుల సంగతిని ఎలా పట్టించుకొనిదవు? ఏదైనా ఒక ఆచరణ నీకు నచ్చిన ఎడల దానిని నీవు జ్ఞప్తి పెట్టుకును. నీవు చేయగలిగిన అంత మాత్రమే. ప్రపంచ విషయంలో జోక్యము కలిగించుకొనుటకు ఎందుకు? ప్రతి ఒక్కరును వారి వారి విషయములను వారు చక్కపరుచుకొనినా చాలును, ప్రపంచము చక్కబడును. ప్రశ్న: స్వామీజీ, అహింసా పద్ధతిని అవలంబించుట వలన హిందూ దేశము రెండుగా విభజింపబడి 2 దేశములను పరస్పరము ద్వేషించుకొనుచున్నవి కదా? ఉత్తరము: అది అహింసా పద్ధతి వలన కలిగిన తప్పు కాదు. ప్రజలకు అహింసా పద్ధతి యందు నమ్మకము లేకపోవటం వలన కలిగినట్టిది. ఆ తప్పు నమ్మకము లేక అహింసావాదులమని చెప్పుచుండుట వట్టి బూటకమే. దేశములు దేహము దగ్గర అయినంత మాత్రమున హృదయములు దగ్గర అయినవని భావించుటకు వీలు లేదు. మనము దూర దేశములందుండి అప్పటికి అన్యోన్యము ప్రేమించుకుంటేమేని మిక్కిలి దగ్గర అయినట్లే దగ్గర నుండినను దూరమున నుండినను ప్రేమించుటయే మానవ ధర్మము. దేహములను దేవాలయములను భావించినప్పుడే అన్యోన్య ప్రేమ కలుగుట కొరకు కారణమగును. ప్రశ్న: స్వామీజీ, ఈ వ్యక్తిత్వం ఎప్పుడు నశించును? ఉత్తరము: వ్యక్తిని శక్తిగా గుర్తించినప్పుడే మార్పు కలుగును. సర్వులలోనూ సమానముగా దైవ శక్తి ప్రకాశించుచున్నదని గుర్తించినప్పుడే ద్వేషభావము నశించును, ప్రేమభావము సుస్థిరమగును. ప్రశ్న: స్వామీజీ, హిందువులు మత ప్రచారం నాకు ఎలా పూనుకొనలేదు? ఉత్తరము: ఎందువలననగా హిందూ మతమునకు అవధులు లేవు. ఎల్లలుండునప్పుడే ఎల్లలను దాటుటకు ప్రయత్నింతువు. హిందూ మత సిద్ధాంత ప్రకారము పరులను వారు లేరు. అందరును స్వకీయులే. అందరును వివిధ మార్గముల ఒకే గమ్యమును చేరుటకు పయనించు యాత్రికుల వంటి వారు. ప్రశ్న: స్వామీజీ, ఆత్మానందమును పొందు మార్గమెద్ది? ఉత్తరము: ఇతరుల నుండి కానీ నీ వెలుపల నుండి కానీ మరచ్చటి నుండి కానీ ఆనందము లభించున్నది కాదు. ఆనందము నీకంటే వేరైనదియును కాదు. ఆనందము నీ సహజ స్వభావమే. నీవే ఆనందము. ఇందువలననే నేను మిమ్ములను ఆనంద స్వరూపులారా అని సంబోధించుచుండుట. నీవు ఆనందమును అనుభవింతువేని
అది ప్రాప్తి యగును. ఇదివరకున్న దానినే పొందుట యగును. ఒకడు మరి ఒకనిని 5 రూపాయలను అప్పు ఇమ్మని కోరగా ఇచ్చదనని చెప్పుచు అప్పడిన వాని పుస్తకము తెరిచి చూడగా 5 రూపాయల నోటు అందు కనబడిన. వెంటనే రెండవ వాడు, నీ దగ్గరనే డబ్బున్నదే, అప్పుతో పని ఏమి అనుచు అతని డబ్బునే అతనికి ఇచ్చాను. ఇట్లే శిష్యుడు గురుని సమీపించి జ్ఞానమును, ఆనందమును, శాంతిని ప్రసాదింపమని కోరగా జ్ఞాన ఆనంద శాంతులు శిష్యుని యందే ఉన్నవని, అనగా తత్వమసి అని బోధించగా శిష్యుడు నిజ స్వరూప స్వభావములను వెంటనే గుర్తించి అనుభవమునకు తెచ్చుకొనును. ఈ రహస్యమును విచారించి తెలుసుకొమ్ము. ప్రశ్న: స్వామీజీ, మా శక్తి కొలది ఆనందమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్నాము గాని మా యొక్క ఆది వ్యాధి ఉపాధులు తరగనందున మాకు శాంతియు ఆనందములు కలుగటలేదు. ఏమి చేయవలను? ఉత్తరం: మూడింటిని ఒకటిగా చేర్చవద్దు. అది ఆది వ్యాధులు ఉపాధిని అంటే దేహమును బాధించునే గాని ఉపాధిలోని ఆత్మవగు నిన్ను బాధింపలేవు. ఆది అనగా మానసిక కష్టము, వ్యాధి అనగా దేహమునకు కలుగు కష్టము. ఈ రెండును ఆత్మను కప్పియున్న దేహములను మాత్రం బాధించును. నీ కారు నీవెట్ల అగుదవు, ఎట్లే నీ దేహము నేనెట్లగుదును అని దృఢాభ్యాస పూర్వకముగా విచారించుచు అట్టి సత్యమును ఎల్లప్పుడును స్మృతి అందుంచుకొను. ఇట్టి దృఢ జ్ఞానము చేత దేహమునకు కలుగు బాధలు తోచవు. ప్రశ్న: స్వామీజీ, మా బిడ్డలు భగవంతుని గూర్చి మమ్ము ప్రశ్నించెదరు. భగవంతుడు లేడని వాదింతురు. ఉండినా నిరూపింపుడని కోరెదరు. మతము వలన ప్రయోజనమేమని మమ్మ అడుగుదురు. వారికి మేమేమి జవాబు చెప్పవలను? ఉత్తరం: నిజమే. గర్వము, పోటీ, అవిధేయత మొదలగు దుర్గుణ సహిత వాతావరణములో పెరుగుతున్నందున ఆ స్థితి వారికి పట్టినది. తమ తల్లిదండ్రులు భగవంతుని పూజించుట గాని ప్రార్థించుట గాని వారు గమనించుటలేదు. భగవద్ అనుగ్రహముచే తమకు లభించిన సత్ఫలానుభవములకు కృతజ్ఞత చూపుచు తల్లిదండ్రులు భగవంతుని భజించుట వారు గ్రహింపరు. మతము వలన శాంతియు, సుఖమును, అభయమును, స్వాతంత్రమును, విశాల హృదయమును మీకు కలుగుచున్నవని వారికి బోధింపుడు. అప్పుడు మత విలువను వారంతట వారే గ్రహించెదరు. 14-15 సంవత్సరముల వయసు గల పిల్లలే ఇట్టి ప్రశ్నలు వేయుచుందురు కదా. ఆ వయసు పిల్లలకు వచ్చు పూర్వము వారి మనస్సులలో విశ్వాసము, వినయమును, భక్తిని, గౌరవమును, పాపభీతిని ప్రవేశపెట్టుడు, ఫలమును గమనింపుడు. బాల్యకాలంలో గృహమునందే తల్లిదండ్రులు, వృద్ధులు పిల్లలకు ఇట్టి నీతులను బోధించి ఆచరించున్నట్లు చేయుట పెద్దల విధి. శిల్పి రాతిని మలచి విగ్రహములను తయారు చేసినట్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను పిల్లలను సద్గుణవంతులుగా చేయు బాధ్యతను వహింపవలసి ఉన్నది. ప్రశ్న: స్వామీజీ, మిక్కిలి తక్కువ వేతనంతో జీవించు ఉపాధ్యాయులు తమ్ము పోషించుకున్న ఇతర మార్గముల ధనార్జనమునకు పూనుకొందురా? బాలుర శ్రేయము కొరకు నిస్వార్థముగా పాటుపడుదురా? ఉత్తరము: వేతనములు చాలనంత మాత్రమున తమ బాధ్యతలను త్రోసిపుచ్చుట న్యాయము కాదు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి బాలురకు విద్యాబుద్ధులు గరపు బాధ్యతను విస్మరించి ఇతర కార్యములను తలపెట్టిన అధర్మ ప్రవర్తకులగుదురు కదా. బాలురకు ద్రోహము చేసిన వారగుదురు కదా. ఈ కార్యములను చేయకూడదని బాలురకు తాము బోధింతురో ఏ కార్యములను చేయకూడదని బాలురకు తాము బోధింతురో అట్టి కార్యము తామే చేయటం మంచిదా?
ఇట్టి చెడ్డ ఆదర్శములను బాలురకు చూపవచ్చున స్కూల్లో పిల్లలకు నసుగు సుశిక్షణకును ఉపదేశములకును తగినట్లు గృహమునందున తల్లిదండ్రులు తమ ఆచరణ మూలమునను సుశిక్షణ మూలమునను బాలురకు చక్కదిద్దవలెను. ఇట్లు స్కూలులో ఉపాధ్యాయులను గృహమున తల్లిదండ్రులను పిల్లల క్రమశిక్షణమునకు పాటుపడిరేని పిల్లలు మంచి పౌరులుగా తయారగుదురు. మరియును సంఘ నాయకులు ప్రేమను సేవను బాలురకు ఆదర్శములుగా నేర్పుచు తామును అట్లు ప్రవర్తించి బాలురను నడిపింపవలెను. ప్రశ్న: స్వామీజీ, మీరు గొప్ప భవరోగ వైద్యులని గుర్తించితిమి. మా రోగములకు తగిన మందు అసంగుడు. ఉత్తరం: రోగులందరికీ డాక్టర్ ఒకే మందు ఇవ్వడు కదా. వారి వారి వ్యాధులను గుర్తించి ప్రత్యేక మందులను ఇత్తురు కదా. కావున నా ఉపదేశముల వారి వారి బుద్ధులను బట్టి ఇష్టములను బట్టి గ్రహించి మననము చేసి మీకు అనుకూలముగు పద్ధతులను ఆచరణలో పెట్టుడు. క్రమముగా మీరే సత్యమును గ్రహింపగలరు. మీ అంతరాత్మయే మిమ్ము ఉద్ధరింపగలదు. విశ్వసింపుడు. ఇక్కడ ఆపమ్మా. గురుగారు, థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్. థ్యాంక్ యూ గురుగారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు గురుగారు. తనకి ఆరోగ్యం బాగలేకపోయినా అవకాశం కోల్పోకూడదు అని ఇదండి. ఈ నాట్ 100% ఫిట్. ఆపరేషన్ బాధతో ఉంది పాపం. మన అదృష్టం అండి. డివైన్ కప్పులు వాళ్ళిద్దరు కూడా. ఈవిడ కూడా లేదమ్మా, నువ్వు కూడా 75 ఉంటాయేమో తెలియదు నీ మాటలను బట్టి. నీ వారేమో 84 అయినా 8 సంవత్సరాల వయసులాగా మాట్లాడుతున్నారు. 68 గురుగారు. ఆయనకి 81, నాకు 68 గురుగారు. మన ఇద్దరం ఒకటే ఏజ్. అవును గురుగారు. మై సిస్టర్. గురుగారు. సార్ బోత్ 68. సారు 81 గురుగారు. 81 రికార్డు చేసుకుంటా. వెరీ నైస్. అవును గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యు. మంచి అవకాశం ఇచ్చిన గురుగారికి అందరికి నాకు ఎంతో ధన్యవాదాలు గురుగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరామ్. ఇంకా చాలాసార్లు నువ్వు చాలా సత్సంగాలు చెప్పాలి. యూ హావ్ టు డూ మెనీ ఇన్ కమింగ్ మంత్స్. గురుగారు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్. ఇందాక అమ్మాయి చెప్పిన విషయాల్లో అట్లూరు విజయలక్ష్మి చేయెత్తారు గారు. అట్లూరు విజయలక్ష్మి. ఓకే. అమ్మాయి చెప్పిన విషయాలు 2-3 గమనిద్దాము. జనరల్గా అందరూ చేస్తుంటారు. మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ హాస్టల్లో వాళ్ళు ఏం పెట్టారో ఏం తిన్నావు. నేను పుట్టపర్తిలో కూడా హాస్టల్ కాదు, అమ్మాయి పుట్టపర్తి నుంచి వచ్చినప్పుడు కూడా డన్. నేను ఓపెన్ గా చెప్తాను, మీరు చేశారు. మీ పిల్లలు ఎవరైనా చదువుకున్నట్టే మీరు కూడా చేసే ఉంటారు. అమ్మ పుట్టపర్తిలో మీకు ఏం పెట్టారో లేదో అని ఉన్న 2 నెలలు అక్కడ పెట్టనని ఇక్కడ పెడతాం. అది తల్లి ప్రేమ కింద ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తుంది అమ్మాయి. హాస్టల్లో ఏం తిన్నావమ్మా, నిద్రపోయావో లేదు, ఆయువు పట్టుకో, కడుపున్న తిను, కంటెంట్ పట్టుకో. కర్మఫలాన్ని అనుభవించాలి అంటే జనరల్గా నేను 4 మాటలు చాలా తరచుగా చెప్తుంటాను. నేను చెప్పిన కాదు, స్వామి చెప్పిన. కర్మఫలాన్ని అనుభవించక్కర్లేదు కూడా. ఏదో 4 స్టేజెస్ భగవాన్కి. 4 రూపాల్లో దాన్ని కర్మ ఫలితాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఒకటి ప్రీపోన్ చేస్తాడండి. ఇందాక చెప్పారా ఎక్స్పైరీ మందు అన్నది. ఆ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అది వర్కౌట్ కాదు. కొన్ని 65 సంవత్సరాల్లో అనుభవించాలనుకోండి, ముసలితనంలో అనుభవించలేని చెప్పి ఈమె ప్రీపోన్ 15-20 సంవత్సరాలప్పుడు ఈమె ప్రీపోన్ మై కర్మఫలం.
ఆయన తలుచుకుంటే. అది మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ మే పోస్ట్ పోన్ 5 సంవత్సరాల వయసులో అనుభవించాలి. మరి పసుకోన పాపం వీడేమో ఈ 5 సంవత్సరాల ప్రాయంలో ఏం అనుభవిస్తాడు అని 50 సంవత్సరాలకు పోస్ట్ పోన్ చేయవచ్చు. ఇట్ ఆల్సో హిజ్ విల్. నేను భరించలేకపోతున్నాను, రాబోయే జన్మలకి ఈ బాధను అనుభవిస్తూ ఇది సచ్చరిత్రలు. ఆ పుండు బాధ తట్టుకోలేక నేను సఫర్ అయిన ఒకసారి. అలా కూర్చోలేను. అటువంటి పరిస్థితిలో బిఎస్సి జువాలజీ ల్యాబ్ పరీక్ష అటెండ్ అయ్యానండి 75, 76లో. పెద్ద కురుపులు వేసింది. ఇప్పుడంటే ఎవరికి లేవట్లేదు. కురుపులు మర్చిపోయాను. ఇద్దరు వేసంకాలం ఒంటి మీద కురుపులు వచ్చేయమని. ఆ కురుపుల ద్వారా చెడు బయటికి పోయేది మనకి. చెడు బయటికి పోవట్లేదు, లోపలే ఉంచుకుంటున్నాం. సో ఈ మే ప్రీపోన్, ఈ మే పోస్ట్ పోన్. వీడు బాల్యంలో అనుభవించలేడు, వృద్ధాప్యంలో అనుభవించలేడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ తీవ్రతని తగ్గిస్తారు. ఈమె ప్రెసిపిటేట్ అంటారు. ఇది కెమిస్ట్రీ వర్డ్, ప్రెసిపిటేషన్ అంటారు. అంటే పాలు తీసేప్పుడు నీళ్ళు లేకుండా ఎవడు తీయట. మరి దాదాపు కేజీకి 80 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. మరి నీళ్ళు కలుపుకుండా పోస్తే గొప్పవాడేవాడు. ఆడు పాలు తీసేవాడు నీళ్ళు లేకుండా తీయట, వాడికి అలవాటు. కొంచెమనే ఉంచుతాడ. ఈ దగ్గర ఉన్నా కానీ దూరం పోమంటాడు. మాకైతే దారిలో నల్లాల్లో నీళ్ళు కూడా కలుపుకొస్తుంటారు. సో ప్రీపోన్, పోస్ట్పోన్, ప్రెసిపిటేట్. అసలు మీరు తట్టుకోలేడు. రాఘవేంద్ర గారు ఉన్నారు, వసంత ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అమెరికా అమ్మాయి, ఈమె క్యాన్సిల్ ఆల్సో. లాల్ బహదూర్ శాస్త్రి కనుక పిఏ త్యాగరాజన్ క్యాన్సిల్ చేసినట్టుగా అది కూడా ఆయన ఇష్టమే. సో కర్మఫలాన్ని అనుభవించాలంటే దేర్ నో రూల్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్, బట్ ఇట్ కెన్ బి రీరిటన్ విత్ ప్రేయర్స్. కనుక ప్రేయర్స్ చేస్తున్నాను, బాధలు ఉన్నాయని ప్రేయర్స్ మానకూడదు. యూ షుడ్ కంటిన్యూ మోర్ ప్రేయర్స్. ప్రేయర్స్ చేసిన కష్టాలు వచ్చినాయి అంటే ఇప్పుడు రవికుమార్ మనం ఏం కష్టాలండి? రవి మనోహర్ కష్టాల ముందు శరీరంలో 3 మేజర్ అవయవాలకు ఆయన ఆపరేషన్ అయినా ఎంత ఆనందంగా ఉన్నాడు. మనం ఎందుకు ఏడవాలండి? నిజంగా చెప్పండి, మనం ఎందుకు దేని గురించి ఏడవాలి? నాకు సారే ఇప్పుడు రోల్ మోడల్. శరీరంలో ముఖ్యం లేదు సార్. 3 వైటల్ ఆర్గాన్స్ కి ఆపరేషన్ అయ్యి మీరు అలా ఉంటే మేము ఏడుస్తున్నాం అంటే ఇంత పిచ్చినా కొడుకులు, మాకంటే పిచ్చినా కొడుకులు ఎవరు ఉండదు సార్. మాకంటే ఫూలిష్ ఫెలోస్ ఎవరుండి ఏడిస్తే ఎందుకు ఏడవాలి సార్? మీరు దేనికి ఏడవాలి? ఎందుకు ఏడవాలి చెప్పండి? మీరంత ఆనందంగా ఉన్నప్పుడు 3 పార్ట్స్ కి ఆపరేషన్ అయినా అంత ఆనందంగా ఉన్నప్పుడు మేము ఏడుస్తున్నాం అంటే ఎటువంటి దుస్థితిలో ఉన్నాం ఆలోచన. అదే రోల్ మోడల్ తొమ్మిది. ఇప్పుడు మీరే నాకు మార్గదర్శకులు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తానండి. ఇందాక శిల్పి అనే మాట వచ్చింది. కేవలము శిల్పికి మాత్రమే తెలుసు. అందులో మనంతా తొక్కుతాము, చేయకూడని పనులు చేస్తాం, మూత్రం విసర్జిస్తాం, ఇంకేదైనా చేస్తాం. కానీ శిల్పికి మాత్రమే తెలుసు ఆ బండరాతిలో విగ్రహం దాగి ఉందని చెప్పి. నువ్వు చాలా కష్టపడ్డావు అంటే నేనే కష్టపడలేదు, ఐ రిమూవ్ ద ఎక్స్ట్రా మెటీరియల్ అంటాడు శిల్పి. అందులో పనికిరాని వస్తువులు తీసేస్తే పనికి వచ్చే విగ్రహం బయటకు వచ్చింది. ఎంత గొప్ప మాట చూడండి. ఇంకొక మాట చెప్పింది ఆమె, ఎల్లలు ఉంటేనే హద్దులు అసలు బౌండరీస్ ఉంటేనే సముద్రం దాటిందంటే దాని బౌండరీస్ లేవు. సముద్రం తన హద్దులేని దాటలేదు. మాకు తుఫాన్ వచ్చింది ఇప్పుడు హాయిగా ఉంది. ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ సన్ షైన్ ఆఫ్టర్ 3 days. నిన్న తుఫాన్ ఉందా అని డౌట్ ఉంది. ఇవాళ మాకు ప్రోగ్రామ్ ఉంది, పాపం క్యాన్సిల్ చేస్తున్నారు. వాళ్ళకి అమాయకులు, వీళ్ళు ఎండ వస్తుందని తెలియదు. టుడే వీ హ్యాడ్ బాల వికాస్ కల్చరల్ ప్రోగ్రామ్. ఇవాళ కూడా కుండపోటు ఉందని చెప్పి ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తున్నారు. మంచిదే. ఇంకొక మాట చెప్పింది, కవర్డ్ డైస్ మెనీ టైమ్స్ అంటే పిరికివాడు చాలాసార్లు చచ్చిపోతాడట. సో గీత ఏం చెప్పింది? గీత అన్న మాట 2-3 సార్లు వచ్చింది. గీత కర్మ, భక్తి, జ్ఞానం 3టికి ఇంపార్టెంట్ చెప్తుంది. ఒకటి ఫ్లవర్ అయితే, ఒకటేమో పచ్చికాయ, ఒకటేమో ఫలము జ్ఞానం. 3 అవసరమే. భగవద్గీత ఏం చేస్తుందంటే పిరికివాడిని ధైర్యవంతం చేసింది. ధీరుడు అండ్ ధీరుడు, 2 మాటలు గుర్తుపెట్టుకుంది. ఏం చేస్తారు భగవద్గీత? ఎందుకు చదువుతున్నారు 6వ సారి?
ధీరత్వం పోయి మనలో ధీరత్వం వస్తుంది, చిరికితనం పోయి మనం ధైర్యవంతులయ్యే అవకాశం ఉంది. నా క్వశ్చన్ ఫర్ ఇంకొక మాట ఉంది, 2 మాటలు వచ్చినాయి. మనకి యోగం రెండు రకాల యోగం ఉంటుంది, ప్రాప్త యోగము, అప్రాప్త యోగం. అరే నా దగ్గర నేను ఆనంద స్వరూపుణ్ణి, బట్ ఐ ఫర్గాటెన్ మై ఆనంద స్వరూప. ఆనంద స్వరూపాన్ని గుర్తు చేసా, అది ప్రాప్త యోగం. ఆల్రెడీ నాలో ఉంది, కొత్తగా ఏం లేదు. లాటరీలో ఒక 5 లక్షలు వచ్చింది, అది అప్రాప్త యోగం. ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఒక షేరు కొన్నాను, షేర్లో 10 లక్షలు వచ్చి, షేర్లో కొంటే 10 లక్షలు రావని మునిగిపోతాం. ఊరికనే ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. మనం ఊహించింది కాదు. చాలు. యోగం అనేది 2 రకాలు ఉంది, ప్రాప్త యోగము, అప్రాప్త యోగం. 5 రూపాయలు నేనే దాచుకున్నాను. మొన్నటిదాకా పెట్టాడు మా అబ్బాయి డైరీలో, ఎప్పుడో 2 50 రూపీస్ నోట్స్ పెట్టాడు డైరీలో, ఎప్పుడో పెట్టుకున్నాడు ఆ డైరీలో. నేను అలానే ఉంచిన. వాడు ఎప్పుడో పెట్టుకున్నాడు 2 50 రూపాయల నోట్లు, నేనే తీసి మొన్న నా డబ్బులు అకౌంట్లో వేసుకున్నాను. పెట్టి మర్చిపోయాడు. అరే నీ దగ్గరే ఉన్నాయి కదా 100 రూపాయలని గుర్తు చేసుకుంటాడు గురువు. 3 క్వశ్చన్స్, ముగ్గురు ఆన్సర్లు ముగ్గురు చెప్పాలి, ఒక్కలే చెప్పడానికి అవకాశం లేదు, దయచేసి ముందే చెప్తాను. 3టికి ముగ్గురు ఆన్సర్ చెప్పాలి, ఒక్కడే చెప్పడానికి వీలు లేదు. ఇందాక ఆవిడ చెప్పిన దాంట్లో ఏమి చేస్తుంది, కర్మ ఏం చేస్తుంది, భక్తి ఏం చేస్తుంది, జ్ఞానం ఏం చేస్తుంది, 3 అవసరం అంటే 3 అవసరం. ఎందుకంటే మనకు 3 రకాల రోగాలు ఉంటాయి ప్రతి వాడికి. ఎవ్రీబడి సఫరింగ్ విత్ 3 డిసీజెస్, ఎవ్రీబడి, 700 కోట్ల మంది కూడా. లేకపోతే మంచిదే. ఏమిటా రోగములు అంటే మల విక్షేప ఆవరణ. మనం తపోవనంలో చదువుకున్నాం, మీకు హింట్ కూడా ఇస్తున్నాను. మనం చాలాసార్లు నేను ఈ క్వశ్చన్ కూడా వేసాను. ఈ తపోవనంలో మల విక్షేప ఆవరణలకి 3టికి 3 రకాల ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక్కొక్క దానికి ఒక్కరు మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. నవ్వు మల అనే దాన్ని ఏమి అనుగుణ పదమేం కాదు, అసహించుకుంటే అసహించుకోవచ్చు. మన తల్లి ఎత్తే లేదా, ఆ తల్లి ఏమైనా అసహించుకుందా? మనకు అసహ్యంగా ఉండవచ్చు భర్తకి, కానీ భార్యకి అసహ్యం లేదు. సో మల అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎనీబడి తపోవనంలో ఉన్న స్టోరీ బ్రీఫ్ గా చెప్పండి. సాయిరామ్. మలము అంటే బోలియే అదే కాదు 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 మలము అంటే మనలో ఉన్న స్వార్థము, ఆ స్వార్థం అని నాశనం చేస్తుంది. ఇద్దరు దొంగలు పెడుతుంటే ఒక వ్యాపారి రత్నాల మూట కింద పడిపోతుంది. కింద పడిపోతే ఆ వ్యాపారి ఆ దొంగలు తీసుకున్న తర్వాత ఇద్దరికి కూడా లోపల స్వార్థం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది. వాడు తీసుకుంటే మొత్తం వాడికి అయిపోతుంది, నేను తీసుకుంటే నేను బాగుంటుందని ఒకడు ఏం చేస్తాడు, నేను అన్నం తీసుకొస్తాను, నీకు అన్నం తీసుకొచ్చే వరకు నువ్వు ఈ కాపలా కాస్తూ ఉండని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బుద్ధి మారిపోయింది, మనసు మరి చెంచడమైంది కదా, అంతా ఒక్కడే తీసుకుంటాడు కదా, ఇందులో విషం కలిపేస్తే నేను వాడు తినేస్తాడు, నేను బతుకుతాను, ఇదంతా నేనే తీసుకుంటాను అంటాడు. సరే రెండో వాడు ఏం చేస్తాడంటే, వాడు రాగానే వాడు అన్నం మనం తింటాం కదా, వాడు ఎందుకు తీసుకోవాలి, వాడికి ఎందుకు పంచిపెట్టాలి, వాడు రాగానే కత్తితో నరికేద్దాం అనుకుని అతను వస్తాడు అన్నం పట్టుకుని, ఆ కత్తితోటి నరుకుదాం అనుకుంటాడు. అనుకునే లోపల భోజనం చేయమంటాడు. ఇతను భోజనం చేయమంటే భోజనం చేస్తాడు. భోజనం చేయడు, కత్తితో నరుకుదాం అనుకుంటాడు, నరికేశాడు. అతను చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు, ఇది డబ్బంతా నాదే అని చెప్పి తర్వాత ఈ అన్నం తినేసాడు, ఈ విషం అన్నం. ఇతను చనిపోయాడు. అది ఎవరికి చెందకుండా ఇద్దరు కూడా స్వార్థంతో నశించిపోయారు. ఇది మలము. థ్యాంక్ యూ. రెండవది విక్షేపం. ఎనీబడి కెన్ బ్రీఫ్ ది ఎగ్జాంపుల్? విక్షేపం మీరు ఎవరు చెప్పకపోతే ఆవిడకే ఇస్తాను అవకాశం. మాట దిస్ ఈజ్ బ్యూటిఫుల్ స్టోరీ, చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ అవర్ మైండ్. చెప్పండి. విక్షేపము అంటే చంచలత్వం సార్, మైండ్ నేచరే అది. దక్షిణేశ్వరం నేను ఇక్కడ సత్సంగంలో కూర్చున్నా, నా మైండ్ ఎక్కడో తిరుగుతోంది. దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయంలో రామకృష్ణ పరమహంస అర్చకుడిగా ఉండేవారు. ఆయన ఒకసారి అమ్మవారి గురించి పాట పాడుతూ ఉంటే రాణి రాసమణి అందరితో పాటు ఆమె కూడా చక్కగా తలలూపుతూ ఉంటుంది. పరమహంస ఒక్కసారిగా చూసి ఆమెని
చెంప మీద గట్టిగా కొడతారనమాట. మనిషి ఇక్కడ మనసు కలకత్తా హైకోర్టులో ఉన్నటువంటి ఆస్తి తగాదాల గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని అంటారు. ఇది కాబట్టి విక్షేపానికి అంటే మనసు యొక్క చంచలత్వానికి ఇది సరైనది కాదు అని చెప్పేసి అని సరైన మందు అని భావించి అందువల్ల విక్షేపాన్ని తొలగించుకోవటానికి ఏకాగ్రతని అభివృద్ధి చేసుకోవాలని చెప్పని చెప్తారనమాట. నామస్మరణే. ఈ మూడింటికి మందు నామస్మరణే. అటు తిప్పినా ఇటు తిప్పినా కింద పడేసినా పడేసుకొట్టినా మూడింటికి మందు ఏంటంటే చివరికి కంటిన్యూస్ నామస్మరణ అన్నమాట. వెరీ గుడ్. ఇక మూడవది ఆవరణం. మేము నేను చాలాసార్లు చెప్పాను, నేను సోషియాలజీ చేశాను, ఎంఏ సోషియాలజీలో. ఇక్కడ సోషియాలజీ ఏం చెప్తుంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. మంచి హెరిడిటీ అంటే అనువంశికత, జీన్స్. నాయో నా పెళ్ళమో నా పిల్లలకి వస్తుంటాయి, నా ముందు తరం కూడా వస్తుంటాయి. కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళకి క్రోమోజోమ్స్, అందులో మైటోకాండ్రియా, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ కాస్త పేర్లు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందులో క్రోమోజోమ్స్ అనమాట, ఎక్స్ వై అని ఉంటాను. ఆడపిల్ల మగపిల్ల అంటే నాకు నవ్వొచ్చింది. మొన్న 1వ నెలలో 2వ నెలలో స్కానింగ్ చేసి తెలుసుకుంటుంటే ఈ పల్లెటూరులో భీమవరంలో నాకు అబ్బాయి పుట్టాలని పువ్వు పడేస్తే అబ్బాయి పుట్టింటే వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి స్కానింగ్లు ఇవ్వబోతుంది భీమవరంలో. సో ఈ ఆవరణ అంటే ఎటువంటి బ్యూటిఫుల్ కుటుంబంలో, డాక్టర్ల కుటుంబంలో పుట్టినా వాడు దొంగ కావచ్చు. బికాస్ ద వే దట్ ఫెలో గ్రోన్, ఆడు పెరిగిన వాతావరణం. ఈ ఆవరణకు స్టోరీ ఎవరని చెప్పండి, ఎనీబడి? ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్న కథ. కాదు, ఎవరు చెప్పబోతు నువ్వే చెప్పు కానీ. ఈ బ్యూటిఫుల్ కథ అనమాట, మన పెరిగిన వాతావరణం, సాంగత్య దోషం అనమాట. నేనే సాయిరామ్, నేను చెప్తాను సాయిరామ్ అని తెలుగులో ఎంత వస్తుందో అంత చెప్తాను. ఇంగ్లీష్ లో చెప్పు. ఓకే. One tiger, when one tiger gave birth to one small tigress, small baby. Afterwards, what happened? And then that tiger gone somewhere in that nadila. That is what to say? And that that sheep in that sheep group, that small kid is growing. And then whatever the sheep is shouting like that, he is also meh like that. He don't know what he is belong to tiger group. He don't know that. Afterward, one day what happened? One tiger is coming and attacking the full sheep group. That time he saw one that tiger, the small tiger. And then he is bringing that small tiger and show to the river. See your face. You are not belong to this group. You are belong to our group. He is taking and going. So wherever we are growing, that environment change our this thing, attitude like that. I don't know how to put it, Saira. That's all, Saira. Wonderful. Saira. You put in perfect order. Saira. GL Sarasi Telugulo చెప్పు. GLS తెలుగులో చెప్పు. ఎనిబడి తెలుగులో చెప్పండి దాన్ని. విఠల్ భగవాన్. సాయిరామ్. ఓకే. ఒక పులి బిడ్డకి జన్మనిచ్చింది. ఇచ్చిన తర్వాత అది ప్రమాదంతో తప్పిపోయింది. ఆ పులి పిల్ల అది వెళ్ళి ఏం చేసిందంటే గొర్రెల మందలో కలిసిపోయింది. గొర్రెల మందలో కలిసిపోయి, అది కూడా గొర్రెకి స్వస్వరూప జ్ఞానం అన్నమాట. గొర్రెల మందలో కలిసిపోయి అసలు దాని స్వస్థలం ఏంటి, దాని స్వరూపం ఏంటి మర్చిపోయింది. ఆ గొర్రెలతో పాటుగానే గుణాలన్నీ నేర్చుకున్న తర్వాత ఒక రోజు పులి అటువైపు పెడుతూ ఈ పిల్లని చూసింది. పిల్లని చూసి ఏంటి పులి గొర్రెల మందలో ఉందని చెప్పి ఆ పులిని బయటకు లాక్కొచ్చి దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో మోహం చూపించేసరికి, ఇదమ్మా నువ్వు గొర్రెవి కాదు, మంచి పులివి నువ్వు అని దాని స్వస్వరూపాన్ని తెలియజేసింది. ఇది స్వస్వరూప జ్ఞానం ఆవరణ. Fantastic. So we'll continue Swami's birthday messages అండి. నిన్నటి రోజున జనని జన్మభూమిశ్చ, ద మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ హోలియర్ దాన్ హెవెన్. కన్న తల్లి కన్న ప్రదేశము స్వర్గము కంటే మిన్న అని రామచంద్రమూర్తి చెప్పాడు. సాయిరాముడు కూడా ప్రాక్టికల్ గా చెప్పాడు. ఇక్కడ ఒక మాట స్వామి చెప్తుంటారు,
త్రేతాయుగంలో జరిగిన డ్రాబ్యాక్స్ అండ్ ద్వాపర యుగంలో జరిగిన షార్ట్ కమింగ్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాను ఈ అవతారంలో ఉన్నా అంటే నాకు అర్థం కాలేదు. రాముడు కొన్ని రోజులే ఉన్నాడు, జంగల్ వెళ్ళిపోయాడు, ఆ ఏడుతో దశరథుడు పాలైపోయాడు. కృష్ణ పరమాత్మ అసలు పుట్టుడే ఎక్కడో పుట్టాడు, చిన్నప్పుడు బాల్యం అంతా ఎక్కడో పెరిగాడు, కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు దగ్గరికి వచ్చాడు. సో ఈ 2 షార్ట్ కమింగ్స్ ని స్వామి తన అవతార కాలంలో ఇన్ ఎవర్ లెఫ్ట్ అవర్ పేరెంట్స్. వాళ్ళ ముగ్గురికి, తాతగారికి, తండ్రికి, తల్లికి కూడా మోక్షాన్ని వాళ్ళు అడగల, మోక్షం కూడా కావాలని అడగల, వాళ్ళు నేనే ప్రసాదించారు. సో స్వామి హాజ్ ఫుల్ఫిల్ ఆల్ ది డ్రాబ్యాక్స్ ఇన్ త్రేత అండ్ ద్వాపర యుగ. ఈ జనని జన్మభూమిశ్చ అనేది ఈ సాంస్క్రిట్ వర్డ్. సో కన్న తల్లి కన్నా కన్న భూమి కన్నా మించిన స్వర్గం లేదని దిస్ ఇస్ ద ట్రాన్స్లేషన్. దానికి స్వామి ఒక పద్యం చెప్తారు, దానికి జననే జన్మభూమి. పుడమి కన్న తల్లి పూజనీయులు కదా, వారి మించు వారు వసుధలేరు, కన్న తల్లి కన్న ఘనత ఏది, కన్న భూమి కన్న స్వర్గమేది. సో ద బ్యూటీ ఆఫ్ అవర్ మదర్. అమ్మ యొక్క గొప్పతనం గురించి ఏం చెప్తామండి? మనం పద్యం కూడా, పద్య సూక్తం మొన్నే మీరెవరు చెప్పకపోతే నేనే చెప్పుకోవడం జరిగింది. అటువంటి మధురత్వమైనది మాతృతల్లి. అమ్మ అంటేనే త్యాగానికి వేరు, అమ్మ అంటేనే నిస్వార్థ ప్రేమ, అమ్మ అంటే పవిత్రతకి మారుపేరు అంటారు స్వామి. మరి ఇటువంటి లక్షణాలు ఇంకెక్కడ కూడా కనపడవు అని అంటున్నారు కూడా స్వామి. ఇటువంటి క్వాలిటీస్, అడ్జెక్టివ్స్ ఉండబట్టే మన ఆర్ష సంప్రదాయంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, రామ సీత, లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వర, రాధాకృష్ణ ముందు వాళ్ళ పేర్లు తగిలించుకుంటారు, శ్రీమతి, శ్రీ. దట్స్ వై మాతృదేవోభవ, పితృదేవోభవ అని మన సంస్కృతి ఆదర్శం అనమాట. రివర్స్ చెప్పడానికి కుదరలేదు. రామ సీత అంటే ఆవిడ పేరు రామసీత, సీతారామ ఆట ఆడుకుందామా అంటుంటాం, రామసీత ఆడుకుందామా. సో దట్స్ వై తల్లి కోరికను తీర్చడం, తల్లిని ఆనందింపజేయటం పిల్లల కర్తవ్యం. ఇట్స్ ద ప్రేమ్ డ్యూటీ ఆఫ్ ద చిల్డ్రన్. వాళ్ళని వదిలేసి నేను దేవుడికి రోజు అస్తోత్రం చేస్తున్నాం, నథింగ్ డూయింగ్. నో అస్తోత్ర, నో సహస్రనామం. ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ద ఫుడ్, ద బ్లడ్, ద హెడ్ బిలాంగ్స్ టు యువర్ పేరెంట్స్ అని చెప్తుంటారు. మనం జనరల్ గా ఈ కథ చాలాసార్లు స్వామి చెప్తుంటారు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు తల్లి ప్రస్తావన. మనం చాలాసార్లు కూడా మనం సత్సంగాలు చెప్పుకున్నాం. ఈ భారతంలో ఎగ్జాంపుల్, తల్లి దృష్టికి నోచుకోకపోతే వారిపై దైవ దృష్టి పడదు అంటుంటారు స్వామి. స్వామి చాలా తరచుగా పిల్లలకి కథ చెప్తుంటారు, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. శ్రీకృష్ణుడు గాంధార్తో పలికాడు ఈ మాట, ఎవరో అనలా, సాక్షాత్ సాయి కృష్ణుడు అన్నమాట. తల్లి దృష్టికొని నోచుకునే వారిపై దైవ దృష్టి పడదు అని. దిస్ ఇస్ ద ప్రొటెక్షన్ narrated by కృష్ణ విత్ గాంధారి. కురుక్షేత్ర సంగ్రామం, తనయులందరూ కోల్పోయింది, అంతులేని శోకంలో మునిగిపోయింది గాంధారి. అటువంటి సిచ్యువేషన్ లో శ్రీకృష్ణుడు గాంధారిని, ఆ ధృతరాష్ట్రుని ఓరడించడానికి, పరామర్శించడానికి, ఓదార్పు యాత్ర రావటం జరిగింది. సిచ్యువేషన్ పుత్ర శోకాగ్నితో రగిలిపోతుంది ఆవిడ తల్లి, బోర్ను ఏడుస్తోంది. తన పుత్రుల వినాశానికి కారణభూతి ఎవరు? శ్రీకృష్ణుడు తెలుసు. కనపడితే ఏదైనా చేద్దామని కూడా అటువంటి లక్కలే ఎదురుపడ్డాడు. సో కనపడ్డేటప్పటికి ఆ శిక్షిత పరమాత్మని అనేక విధంగా ఎన్ని రకాల తిట్లు తిట్టాలో అన్ని రకాల తిట్లు తిట్టిందిట, దూషించింది, నిందించింది, దండించల పాపం. అవన్నీ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడలేను, గబగబా తిట్టిన తర్వాత 2 గ్లాసులు వాటర్ తాగింది, అప్పటిదాకా వేడి చేశారు.
ఒక మాట అంటాడు, అంటే స్వామి అనగా నేను చెప్తుంటాను దాన్ని, కాస్త రంగులు పూస్తే ఆనందంగా ఉండదు కదా, అత్త నీ దీవెనలు అయిపోయినాయా అంటాడు. ఆ తిట్లను కూడా కన్వర్ట్ చేసి దీవెనలు, ఎందుకంటే అత్త కదా ఆవిడ. అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు తన సహజ శాంత గంభీర వైఖరి, 3 పదాలు వాడతారు. శ్రీకృష్ణుడు అంటే సహజ శాంత గంభీర మూర్తి అన్నమాట. అటువంటి తన సహజ శాంత గంభీర వైఖరిని ప్రదర్శిస్తూ గాంధారి నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నువ్వు కనుక విచారం చేస్తే నీ పుత్రుల పతనానికి నీవే కారకురాలు. నువ్వు నన్ను నిందిస్తున్నావు కానీ నన్ను నిందించి ఉపయోగం లేదు. కంఠశోష, ఆయాసం, బీపీఎల్, షుగర్లు పెరుగుతాయి. నీ పుత్రుల పతనానికి నువ్వే కారకురాలు. ఎందుకంటే పుట్టిన తర్వాత నీ 9 కుమారులు ఏ ఒక్కరినైనా కన్నెత్తి చూసావా? అరే నీ హస్బెండ్ అంటే బ్లైండ్ ఫెలో, ఈ పుట్టుగుడ్డి, వాడికి ఏం చేయలేం. నీకేమైనా నీకు భగవంతుడు నేత్రాలు ఇచ్చారు కదా, ఆవిడ పతివ్రత శిరోమణి అని అనిపించుకోదలుచుకుంది. పతివ్రత శిరోమణి. టు ఫాలో హిజ్ హస్బెండ్, నా భర్త చూడలేదు, నేను ఎందుకు చూసి ఏం చేయాలి అని తనకు దేవుడు ఇచ్చిన కళ్ళకు కూడా నల్ల పట్టీలు వేసుకోవటం జరిగింది. తల్లివైన నీ దృష్టికి నోచుకునే నీ పుత్రులు నా దృష్టికి ఏ విధంగా అర్హులవుతారు? ఆలోచించు, కొంచెం ఆలోచించు అని కృష్ణ పరమాత్మ చెబుతుంది. భర్త మరణించిన తర్వాత తన కుమారులను ఎన్నో కష్టములు కోర్చి సన్మార్గంలో నడిపించింది. ఎవరు? కుంతీదేవి. నువ్వు ఇమాజిన్, కుంతీదేవి గురించి ఆలోచించు. వాళ్ళ అడవిలో ఉన్న, అంతఃపురంలో ఉన్న వారి వెంట జంట కంట ఉండి కాపాడింది. నేను కాపాడే అంటం లేదు ఆయన. పాండవులు వాళ్ళు ఎన్నడూ కూడా తల్లి మాటను జవదాటే వరకు కాదు అని ఈ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఇచ్చాడు. అప్పుడు అవాక్కైంది, నోరు మూస్తున్నారు. స్వామి తరచుగా తన ఉపన్యాసాల్లో, బర్త్డే ఉపన్యాసాల్లో ద గ్లోరీ ఆఫ్ భారత్, నిన్ననే మనం చదువుకున్నాం. భారత అంటే ఆ అమ్మాయి చాలా బాగా చెప్పారు ఎవరు వర్ణన. భగవంతుని దొరకగలిగారు భారత. అందులో స్వామి తన బర్త్డే రోజు ద గ్లోరీ ఆఫ్ భారత్ గురించి సమయం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటారు. గ్లోరీ ఆఫ్ భారత్. ఎందుకంటే దేశభక్తి 6 భక్తుల్లో దేశభక్తి ఒకటి. మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి, అతిథి భక్తి, దేశభక్తి, దైవభక్తి. దేవుని చివరి పెట్టుకున్నాడు. దేవుడి కంటే ముందు దేశభక్తి అన్న. ఆఫ్రికా ఖండ వాళ్ళ మూట చాలా బాగా అనిపించింది. దేశం కొరకు, దైవం కొరకు. ఎంత అద్భుతం కొటేషన్ అండి. టు లివ్ ఫర్ కంట్రీ అండ్ టు లివ్ ఫర్ గాడ్. సో వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ భారత్ అంటే భరత శాస్త్రమును బంగారు మనకుండ, పరశాస్త్రముల నేడ భక్తి ఏల, హైందవ ధర్మ హిమాద్రులు మనకుండ, పరధర్మములను పర్వతములేల, భరతనీతి అనడి భవ్య జలములుండ, పరనీతి అను ఉప్పు నీరు ఏల, మిండిడి కాంతితో మేరు పర్వతముండ, వెండి బంగారులకే వెతుకనేల, అడిగిన పాలిచ్చు కామధేను ఉండ, ధనమిచ్చి ఆవును కొనగనేల, పంకజాక్షుని పూజ పలుమారు చేయక, పరుల నిందించుట పాడి అగునే, భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు, ఎక్కువ అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. సో భారతీయ
అన్న భారతి, భారతి తన్న భారతి, భారతి కన్న భారతి. సో భారతదేశం ఉన్నది మరెక్కడనూ లేదంటారు స్వామి. సో భారతీయులు తక్షణ కర్తవ్యం ఏదో సినిమాలు అంటుంటారు, ఆర్నాగేశ్వర తక్షణ కర్తవ్యం, తక్షణ కర్తవ్యం, తక్షణ కర్తవ్యం అంటుంటారు ఏదో పాండవుల సినిమాలు. అది దుశ్శాసనుడు ఏదో రోలు. భారతీయ సంస్కృతి వైభవం క్షుణ్ణంగా తెలుసుకుని ఇందాక చివరి బాగా చెప్పింది. సో పిల్లలకు పేరెంట్స్ రోల్ మోడల్, వాళ్ళు భజనలో పాల్గొనాలి, వాళ్ళు సేవ చేస్తుంది, దేవారు ఫాలో అవుతుంటుంటారు. మన సంస్కృతి వైభవం క్షుణ్ణంగా తెలుసుకుని తమ పిల్లల దృష్టిని స్వీయ సంస్కృతి వైపు మరల్చుకోవడానికి కృషి కలుపుకోవాలి. మన వీక్నెస్ బాగా చెప్తుంటారు స్వామి. అంటే మన కోపం రావచ్చు, అంటే మనలో లేవు అంటే ఆయన కనపడకపోతే ఆయన చెప్తుంటారు. భారతీయ స్వాతంత్ర్యం సంపాదించినారు కానీ ఐక్యతను సాధించలేకపోయారు. మరి వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? మాతృభూమిపై ఉండవలసిన ప్రేమ భక్తి లోపించటమే అంటున్నారు. దిస్ ఈజ్ ల్యాకింగ్. ఇది ఉంటే యూనిటీ ఖచ్చితంగా ఉండేది. అటువంటి భారతీయ సంస్కృతి అనేది వేదాలపై ఆధారపడింది. స్వామి చెప్పని వేదోద్ధరణ వలన భారతీయ సంస్కృతిక ప్రాచీన వైభవం పునరుద్ధరించడానికి స్వామి ఫస్ట్ స్టెప్ అదే. వేదపురుష సప్తాహ యజ్ఞం కావచ్చు, లేకపోతే విద్వాన్ మహాసభలు కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత స్వామి స్కూల్స్ కాలేజీలు మొదలు పెట్టారు. అండ్ స్వామి స్టార్టెడ్ ముందు వేద పాఠశాల ప్రారంభం. అటువంటి భారతీయ సంస్కృతి యొక్క ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించడానికి రీకన్స్ట్రక్ట్ విద్యాలయంలో విద్వాన్ మహాసభ మొదలైన వాటిని ఆయన స్వామి స్థాపించారు. దానికంటే ముందు స్వామి చెప్తుంటారు, భారతీయులందరూ ప్రప్రథంగా మన దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని చెప్తున్నారు. మాకు తెలియదంటే మనకు తెలిసింది ఒకటి, బాలలదే మన భారతదేశం, బాలుడు భరతుడు ఏలిన దేశం, బాలలదే బాలలదే అని చెప్తుంటారు. భరతుడైన రాజు పాలించబట్టి మన దేశానికి భారతదేశము అని వచ్చిందని అందరూ చెప్తుంటారు. రాముడు తమ్ముడు భరతుడు వెళ్ళాడు కాబట్టి మన దేశానికి భారతదేశం వచ్చి మనం చెప్తుంటాం. ఇది నాట్ యాక్చువల్ హిస్టరీ. ఇంతకంటే ముందు ఇంకొక భరతుడు ఉన్నట్టు. ఎనీబడి హూ దట్ భరత? ఎనీబడి? శకుంతల కొడుకు భరతుడు సాయిరామ్. శకుంతల శకుంతల కొడుకు భరతుడు. ఆయన కంటే ముందు ఒక ఆయన ఉన్నట్టు. అవునా సాయిరామ్? జడభరతుడా సార్? అది ఫస్ట్ ఆయన పేరే చెప్పాలి. ఫస్ట్ జడభరతుడు పాలించుట చేత, శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు పాలించుట చేత, శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుడు రామపాదుకలను పట్టాభిషేకం చేసి పాదుకా పట్టాభిషేకం పాలించుట చేత వచ్చిందని చెప్పవచ్చు. మేబీ, కాదంటలేదు ఆయన. కానీ సో ఈ మూడు కూడా జడభరతుడు ఒక కాలానికి చెందినవాడు. శకుంతల దుష్యంతులు దే బిలాంగ్స్ టు వన్ పీరియడ్. రామచంద్రమూర్తి బిలాంగ్స్ టు త్రేతాయుగం. కానీ ఈ భరత అనే పేరు ఒక కాలానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక టైం చెందింది కాదంటారు. ఈ భరత అనే పేరు అనాదిగా ఉన్నది. సరస్వతి, భగవతి భారతి నారాయణి అని మనం భజన పాడుతుంటాం. జగదీశ్వరి జగన్మోహిని, అద్భుతమైన భజన. ఎవరిని పాడతారా ఆ భజన? జగదీశ్వరి జగన్మోహిని కరుణామయీ సత్య. ఎవరైనా పాడండి, మంచిగా పాడేవాడు. దేవి జగజనని సాయి మాత, దేవి జగజనని సాయి మాత,
ప్రణవ స్వరూపిణి ప్రాణేశ్వరి ప్రణవ స్వరూపిణి ప్రాణేశ్వరి దేవి జగజనని సాయి మాత జ్ఞాన స్వరూపిణి జ్ఞానేశ్వరి త్రిపుర సుందరి దాక్షాయణి భగవతి భారతి నారాయణి భగవతి భారతి నారాయణి జగదీశ్వరి జగన్మోహిని జగదీశ్వరి జగన్మోహిని కరుణామయి సత్య సాయీశ్వరి కరుణామయి సత్య సాయీశ్వరి దేవి జగజనని సాయి మాత. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. సో ఆ విధంగా సరస్వతి, భగవతి, భారతి ఈ సరస్వతికి సార్థకమైన పేర్లు అంటున్నారు. సరస్వతి అంటే వాగ్దేవత. అటువంటి వాక్కు చేత ఉద్భవించిన ప్రతి మానవుడు భరతుడే. ఇప్పుడు చెప్పండి, వాట్ ఫ్యాంటాస్టిక్ నరేషన్. అటువంటి వాక్కు చేత ఉద్భవించిన ప్రతి మానవుడు భరతుడే అంటున్నారు. ఇప్పుడు జడ భరతుడు, శకుంతల భరతుడు, శ్రీరామచంద్ర భరతుడు. సో భరత అనే పేరు కేవలం ఒక దేశమునకు మాత్రమే, ఒక కాలమునకు మాత్రమే, ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు. ఇందాక బాగా చెప్తుంది, ఇందాక టైం లేక ఫారినర్స్ దూరము దగ్గర, మనం దూరం దగ్గర ఉంటాం, వాళ్ళే దగ్గర. నేను ఆయుష్రా గారు మనకు కోపం రావాలి. వాళ్ళు మెడిటేషన్ చేసిన మనం చేయలేమంటే చూస్తూనే ఉన్నాం. పుట్టపర్తులు మన స్వామి దర్శనం లేదంటే క్యాంటీన్లో ఇడ్లీలు అయిపోతే గబ్బ పరిగెత్తాను అయితే, ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే ఉప్మా మిగులుతారు. ఏమంటే ఇడ్లీ అండ్ దోశ 3 చేస్తారు క్యాంటీన్లో. ఇడ్లీ, ఉప్మా, దోశ. ముందు పోతే ఇడ్లీ దోశలు ఉంటాయి, చివరి పోతే ఉప్మా ఉంటుంది. ఇడ్లీ దోశ మిస్ కాకూడదని చెప్పి ఎప్పుడు స్వామి లోపలికి పోతారా అని చూసుకుంటాను. సో మానవ జాతికి భరత పదము అన్వయిస్తుంది అంటారు. సమస్త మానవ జాతి, నాట్ టోటల్ హ్యుమానిటీ. భా అనగా దివ్య జ్ఞానం. నాకు స్వస్వరూపం అనే మాట రాలుతుంది. నేను ఒక అమ్మాయి నాకు నా సత్సంగం ఎందుకు విజయవాడకి మెసేజ్ పెట్టాను. వాళ్ళ అత్తగారు కూడా చెప్పిన మాట, స్వస్వరూప జ్ఞానము అంటే ఎక్కడి నుంచి వచ్చో, ఎట్లా అంటే వెతుక్కోవడం అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చో తెలుసు. వినోద రూట్, కొత్త మార్గం ఎన్నుకోకర్లా. కొత్త మార్గం ఎన్నుకుంటే దారి తప్పే అవకాశం, వచ్చిన దారిలో పోవటమే. వినోద రూట్ నీకు తెలుసు, ఏ మార్గంలో వచ్చో నీకు తెలుసు, అదే దారిలో పోవటం. అది కొత్త మార్గం అన్వేషించగలరు, శోధించగలని చెప్తే అది హ్యాపీ ఫీల్ అయింది. ఈ ల్యాండ్ మై వెస్టర్డే వాళ్ళ అత్తగారు నా సత్సంగం విని మెసేజ్ పెట్టింది అనమాట. ఒక భా అంటే దివ్య జ్ఞాన, స్వరూపతత్వం, సుప్రకాశమైన జ్ఞానమును ప్రకటించి రమించేవాడు భరతుడు. ఇంకొక వేదిక కొటేషన్ ఉంది భరత అంటే, సంగ్రామం తనోతీతి భరత అని చెప్పారు స్వామి సందర్భంలో. తన యందున అసుర ప్రకృతిని ఆత్మబలంతో ఎదిరించి శక్తి గలవాడు భారతీయుడు. అర్థం ఫ్యాంటాస్టిక్. ఆ భరతకి బలము, పరము, భవతి, విభక్తి నిరుక్త పదములు. ఏం బలం? బ్రహ్మబలం, తేజోబలం, క్షాత్రబలం. అటువంటి ముమ్మూర్తులతో కూడినవాడు భరతుడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు భారతీయుడు అంటే ఎవరు? మ్యాన్ కైండ్ లో ఎవరి దగ్గర ఈ క్వాలిటీస్ ఉంటే వాళ్ళంతా భారతీయుడు. బలం అనగా
ఈ వేద శాస్త్రంలో యజ్ఞము అని ఒక అర్థం. యజ్ఞం ఆత్మబలం వాతనోతీతి భారతి, అనగా యజ్ఞము చేత ఆత్మబలం పొందేవాడు భారతి. ఎందుకంటే పూర్వకాలం వాళ్ళు యజ్ఞయాగాలు చేసుకుంటారు. ఇక్కడ ఆత్మబలం అంటే ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మబలం అంటే దైవబలమే. ఆత్మబలం సినిమా, ఆత్మబలం అనగా దైవబలం. ఎవరికి రైట్ ఉంది? ప్రతి మానవునికి అధికారం ఉంది, వేదం చెప్తోంది. ఎవ్రీబడి. ఇందాక ఇంకో మాట మర్చిపోయాను, మనో నాశనం ఉంది. సో మనో నాశనం ముందు మస్ట్ మైండ్ కంట్రోల్. సో మైండ్ కంట్రోల్ చేసి నెక్స్ట్ స్టేజ్ మనోనాశనం. ఒక్కసారి నాశనం అంటే ఊరుకోదు, దండయాత్ర చేస్తుంది మనం. సో మైండ్ కంట్రోల్ చేయండి, మనోనాశనం. పక్కన రాసుకున్నాను పేపర్ మీద, ఇప్పుడు చెప్తాను. సో ఎవరికి రైట్ ఉంది? ప్రతి మానవునికి అధికారం ఉంది. సో భారతదేశం అందు లేని మరి ఎక్కడైనా లేదు, మరలా నొక్కి ఒక్కది. ఇటువంటి దేశంలో జన్మించి ఈనాటి యువకులు మాతృదేశం ప్రేమించలేకపోతున్నారు. ఇండియా ఇజ్ మీకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాగానే ఉంటుంది ప్లేట్జీ. ఇంకో సందర్భంలో కంటిన్యూ చెప్తున్నాను మరి సబ్జెక్ట్. అన్నీ ఉన్నప్పుడు చదువుకోగానే ఎందుకు వలసపోతున్నావు పాశ్చాత్య దేశాలకి? ఇప్పుడైతే టెక్నాలజీ మారిపోయింది. జాతకం చూసేటప్పుడే మా వాడికి విదేశాలు పోయే అవకాశం ఉందా, గీత ఉందా, పెద్ద గీత ఉందా, చిన్న గీత ఉందా అని అడుగుతున్నారు పేరెంట్స్. ఆ జాతకం చూడంగానే మా వాడు విదేశాలు పోతాడా? మరి విద్యాభ్యాసం పూర్తి అయిన వెంటనే యువకులు వలసపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? భారతదేశం అన్నీ ఉన్నారు స్వామి అని ప్రశ్న వేస్తే ఉత్తరం, ఇందాక అమ్మాయి ఊ అంటే ఉత్తరం కావచ్చు, అది సమాధానం అనలేదు. మరి స్వామి ఊ అని పెట్టారేంటో. భారతదేశము బీద దేశము అని అనుకుంటున్నాం. కాదు, భారతదేశము సంపన్న దేశం. అదేంటి స్వామి మీరు ఎట్లా చెప్తారు అంటే, సంపన్న దేశం కాబట్టి ఇతర దేశాలు దండెత్తి వచ్చి సంపదను కొల్లగొట్టుకున్నారు. ఇది మనకు తెలుసుగా చరిత్ర. మన దగ్గర ఏముందంటే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, మనకు తెలిసి వీళ్ళు ఇంకెవరు వచ్చారో లేదు. గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్, అంతా చరిత్ర చదువుకున్న వాళ్ళు. షేర్షా, హుమాయూన్. ఏమి లేదంటే బీద దేశం అంటే వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి? అందువలనే ఇతర దేశస్తులు దండెత్తి వచ్చి సంపదను కొల్లగొట్టుకున్నారు. నేను ఊరికనే అడుగుతున్నాను. మొన్న సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930లో అయిందంటే, మరి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎప్పుడు మొదలైందంటే సిపాయిలు తిరుగుబాటుతోనే మొదలైంది నాంది ప్రస్తావన. ఊరికనే అడిగాడు. 30వ తారీఖు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిందని ఫోటో పెట్టినా, మీకు కూడా చూసే ఉంటారు. మనలో ఐక్యత, మాతృదేశం పట్ల ప్రేమ లోపించిన చేత మన సంపదను మనం సంరక్షించుకోలేకపోయినాము. మధ్యలో వాళ్ళు ఇసే బిస్కెట్లు కూడా మనం అట్రాక్ట్ అయి ఉంటాం. వాడు బిస్కెట్లు ఇసిరాడు, ఆ బిస్కెట్లు స్వీకరించి వాళ్ళకి కూడా సాయం చేస్తున్నాం మనం. అట్లా సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పురుషోత్తముడు ఓడిపోవడానికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం పోయి అపోనెంట్కి సాయం చేస్తున్నాం, మన వాడిని కూలగొట్టడానికి. భారతదేశం నందు సర్వశక్తులు ఉన్నవి. వాట్ హ్యాపెన్ అని గ్రహించలేకపోవడం దురదృష్టకరం. స్వార్థమును త్యజించి ఐకమత్యమును చేపట్టి ప్రాచీన భారతీయ సంస్కృతి ఔన్నత్యమును పునఃప్రతిష్టం చేయటకు ప్రతి భక్తుడు కంకణం కట్టుకోవాలి. దాని గురించి నేను అవతరించాను స్వామి చెప్తున్నారు. ఇట్స్ మై అవతారిక్ మోటో ఫర్ దిస్ పర్పస్. వాట్ యు ఫర్గాటెన్, నువ్వు మర్చిపోయిన దాన్ని గుర్తు చేయటానికి, నీ చేత గుర్తింపజేయడానికి వచ్చాను అంటున్నారు స్వామి. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతం ఎదగొట్టి నుడువనేరని బతికిన జీవి ఒకండే సిద్ధన గలడా అంటారు. ఇంకో పద్యం చెప్తారు, ఎనిబడి భారతదేశం పెద్ద నారింజ పండు. ఎనిబడి
ఇంకొక పద్యం కూడా చెప్తారు ఏకత్వం గురించి. పరమ పావనమైన భారతావని యందు సహనం ఉండే మనకు చక్కదనం. సో కెన్ సి ఈ 2 పద్య సూక్తులు రేపు ఎవరైనా రెడీగా అండి. సో కెన్ స్టార్ట్ విత్ టుమారో విత్ దిస్. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సాంస్క్రిట్, మన భారతీయ సంస్కృతి లక్షణాలు ఏంటి, టుమారో వీ కెన్ డిస్కస్. ఈ 2 పద్యాలు ఎవరైనా రేపు స్టార్టింగ్ లో చెప్పవచ్చు. భారతదేశం పెద్ద నారింజ పండు, ఆరెంజ్ పండు, పరమ పావనమైన భారతావని యందు 2 శ్లోకాలు పద్య సూక్తులు టుమారో వీ కెన్ టేక్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.